ఇక నిన్న విజయవాడ జైల్లో వల్లభనేని వంశీని వైఎస్ జగన్ పరామర్శించడంపై సెటైర్లు వేశారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. అదే సమయంలో కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేశారు. అవేంటో చూద్దాం. టీడీపీ నేత బుద్ధ వెంకన్న చేసిన సంచలన ఆరోపణలివి. నిన్న విజయవాడలో అల్లర్లకి జగన్ కుట్ర చేశారు అన్నారు బుద్ధ. రాష్ట్రంలోని రౌడీలందరినీ నిన్న విజయవాడ తరలించారంటూ ఆరోపించారు. నిన్న జగన్ చుట్టూ ఉన్నది మొత్తం కిరాయి రౌడీలే అంటున్నారు బుద్ధ. పోలీసులు ముందే గుర్తించి ఆ కుట్రని భగ్నం చేశారు అన్నారు. విజయవాడ నగరం ప్రశాంతంగా ఉంది. విజయవాడ నగరంలో నువ్వు ఏం చేద్దామన్నా నీ వల్ల కాదు. వంశీ కానీ నాని కానీ అవినాష్ కానీ ఈ విజయవాడ నగరంలో ఏదన్నా అల్గలు సృష్టిద్దామంటే అది మీ బుద్ధి తక్కువ పనే. రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి రౌడీలందరినీ కూడా విజయవాడ నగరంలో దించాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి పరామర్శించాడు. అప్పుడు ఎడవాడు చేశారు. అక్కడ నిన్న ఎందుకు చేశారు? విజయవాడ కేంద్రంగా తీసుకున్నారు. వాళ్ళు విజయవాడని ఒక కేంద్రంగా తీసుకొని అల్లర్లు సృష్టించడానికి నిన్న ప్లాన్ పథకం. వాళ్ళ నాన్న చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందూ ముస్లిం గొడవలు జరిగింది కదా, చెన్నారెడ్డిని దించడానికి. సేమ్ నిన్న అదే ప్లాన్ రిపీట్. మళ్ళీ వీళ్ళందరూ తీసుకొచ్చి విజయవాడని గందరగోళం చేద్దాం అనుకుంటాను. నువ్వు ఇలాంటి పనులు మానుకో.